ఇటీవల ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో కేవలం ఆ రిపోర్టర్ల తొందరపాటుతనం వల్లనో లేదంటే ఏదో సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన వార్త రాశారని ఇప్పటివరకు అనుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన కొత్త పలుకు కాలంలో కొత్త విషయాలు చెప్పారు. ఇప్పుడు నైని బొగ్గు గనికి సంబంధించిన మైనింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఎన్టీవీ చౌదరి అల్లుడు, అట్లాగే అల్లుడికి సంబంధించిన కంపెనీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ్ముడికి సంబంధించిన కంపెనీకి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదుపు చేయటం కోసం ఇప్పుడు ఈ వార్తను ప్రసారం చేశారని చెప్పేసి రాధాకృష్ణ రాశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఈ వ్యవహారంలో బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాత్ర కూడా ఉందనేలా ఆయన తన కథనంలో రాశారు. దీనిపై బట్టి విక్రమార్క ఇప్పుడు స్పందించారు. ఈ వ్యవహారం